ఈనాటి ఈ యొక్క రీజన్ మీట్లో నేను తీసుకున్న థీమ్ హంగర్ థీమ్లో చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ప్రివిలేజెస్ టు సర్వ్ ద హోస్ట్ కమిటీస్ chairperson and for our upcoming region meet working under the able guidance of the host committee. At our side, I would like to thank the region chairperson like A.V. Bhaskar myself and the hunger relief. Let's beat hunger together. The theme this meet is highly relevant to our current development situation. In our region, each club has been extensively organized impactful services projects. The region meet is wonderful to practice showcase of the celebrating in these activities. I cordially invited all the dignitaries to my region person. And I want to tell you in the dais, I was invited District Collector Sri Sumit Kumar Garu, IAS, Chittoor Collector Garu. Unfortunately, సార్ వేరే మీటింగ్కి వెళ్ళడం జరిగింది, మెసేజ్ పంపడం జరిగింది. భాస్కర్ గారు దయచేసి మీ యొక్క దీన్ని మేము రాలేకపోతాం, నా యొక్క గ్రీటింగ్స్ అని చెప్పడం జరిగింది. అది సభాముఖంగా తెలుపుకుంటున్నాను. సారు గురించి ఎందుకు చెప్పుకున్నామంటే మా లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు వాళ్ళందరూ తరచుగా మా ల్యాండ్ రాయకోసం వెళ్తున్నాము. అప్పుడు ఒకసారి మేము అందరూ వెళ్ళినప్పుడు మమ్మల్ని చూసి లయన్స్ క్లబ్ అంటే మా ప్రెసిడెంట్ గారు లైన్ డాక్టర్ టి విజయ్ కుమార్ రెడ్డి గారు, సార్ ఇక్కడ ఎంతోమంది రోజుకి వస్తుంటారు, ఇక్కడ వాటర్ ప్లాంట్ పెడితే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా కలెక్టర్ గారు స్పందించి ఓకే క్యారీ ఆన్ అని చెప్పడము, ఇమీడియట్గా ఏవో గారిని పిలిపించి సార్ వాళ్ళు మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టున్నారు, వాటి సార్ ధారాళంగా చేయొచ్చు అంటే ఆ విషయాన్ని లైన్ భానుమతి రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఒక్క క్షణం కూడా మాట లేకుండా భాస్కర్ గోహెడ్ ఎంత ఖర్చు అయినా నేను చేస్తాను, ఎందుకంటే కలెక్టర్ దగ్గర సోమవారం అయితే దాదాపు 250 మంది పూర్ పీపుల్స్ వాళ్ళ యొక్క అర్జీలు తీసుకొచ్చి ఇస్తారు. వాళ్ళకి ఇలాంటి సమయంలో మినరల్ వాటర్ ప్లాంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడమే. ఆ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్కి దాదాపు 7 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత మా లైన్ భానుమతి రెడ్డి గారు. అదేవిధంగా దానికి తోడుగా మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు 1 లక్ష ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మా కృష్ణారెడ్డి గారు 50,000 వేరేసింది. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క చిత్తూరులో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లేదు లయన్స్ క్లబ్కి, మా క్లబ్కి మొట్టమొదటి ప్రాజెక్ట్ వచ్చింది, చాలా సంతోషము. ఇలా కార్యక్రమాలు 1 by 1 మెడికల్ క్యాంప్ అయితేనేమి, ఐ క్యాంప్ అయితేనేమి ప్రతి క్యాంపు చేసుకుంటూ వెళ్తున్నాము. అందులో ఇంటర్నేషనల్ కాల్ ఇవ్వడం జరిగింది. జనవరి 3 నుండి 11 వరకు హంగర్ రిలీఫ్ త్రూఅవుట్ వరల్డ్లో నాన్ స్టాప్గా చేయాలని చెప్పడం జరిగింది. మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అశ్వత్ నారాయణ కాలు ఇచ్చిన వెంటనే మా క్లబ్స్ అన్ని 3వ తారీఖు నుండి 11వ తారీఖు కంటిన్యూగా 9 days వితౌట్ స్టాప్ హంగర్ రిలీఫ్ భోజనాలు ప్రతి ఒక్క ప్లేస్ కాకుండా మిగతా ప్లేస్ ఇవ్వడం జరిగింది. దీనికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్ 365 days ఇస్తున్నారు. అదేవిధంగా పాలమనేరు వాళ్ళు దాదాపు ఈ 9 క్లబ్ పాలమనేరు, మదనపల్లి, పొంగునూరు, వీకోట, కుప్పం వారియర్స్ ప్రతి క్లబ్ వాళ్ళు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం చూడడము, అదేవిధంగా నేను కలెక్టర్ దగ్గర డిపార్ట్మెంట్ వైజ్ కూడా పోతూ వస్తూ ఉంటే సార్ చూడము లయన్స్ క్లబ్లో మంచి సర్వీస్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు అని చెప్పడం జరిగింది. నాకు తెలియని విషయం ఏమంటే రిపబ్లిక్ డే రోజు దాదాపు 7:30 అవుతుంది. అప్పుడు కాల్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్, భాస్కర్ గారు మీకు ఒక అవార్డు వస్తుంది ఈరోజు, మీరు తక్షణమే 10:30కి రావాలన్నారు. నాకు చేతులు కాలేదు. ఏం సార్ అంటే మీరు చేసిన సర్వీస్ గారికి కలెక్టర్ గారు మీకు అవార్డు ఇస్తున్నారు అని చెప్పడమే చాలా హ్యాపీగా ఉన్నది. తక్షణమే నేను మా ఆఫీస్లో ఫ్లాగ్ హాస్టింగ్ చేసేసి మా సూపరింటెండెంట్ గారు పర్మిషన్ తీసుకుని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మా లైన్స్ ఆ పేరు కూడా ఏవి భాస్కర్ రీజన్ చైర్పర్సన్ లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు అని చెప్పడము మన లైన్ మెంబర్స్ అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ప్రతి ఒక్కరికి అందరూ కలిసి కట్టుగా పనిచేస్తాను ఏ విజయం సాధిస్తామని అనుకున్నాం. కాబట్టి ఆ రోజు నాకు ఈ హంగర్ మీద వచ్చింది కాబట్టి సో థీమ్ కూడా నేను హంగర్గా తీసుకున్నాను. నా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఇచ్చేసిన ప్రతి ఒక్క లైన్ మెంబర్స్కి, లీడర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు. ఇంకొకటి ఇక్కడ మా బంధువులు తమిళనాడు నుండి రీజన్ చైర్పర్సన్ డాక్టర్ పరమేశ్వరన్ గారు, అదేవిధంగా జెర్సీ డాక్టర్
మణి మణి గారు వచ్చారు. వారికి ఈ సభాముఖంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని నేను ఇక్కడ విరమించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. His lady Armugam, who served as superintendent in police department, and Srimati Tamil Selvi. He currently resides in Ganganpalli, Chittoor. He got married in 2001 to Dr. M. Deepa, who is working as a professor in Mudra Government College, Vellore. I am Dr. Divishri Bhaskar, a physiotherapist currently doing my internship at Films University, Tirupati, and I am also a chess player represented in national level and state level back in and my sister is studying in class 9 at Bhimanati Senior Secondary School. She is the blessing for me as well because I was an army than I can. My father has dedicated 36 years of service in his professional career. Currently, he is working as assistant postmaster in headquarters office, Chittoor. Apart from his government service, he has also contributed significantly as director and secretary in BSNL Cooperative Credit Society for past 20 years and has actively served as a union secretary in Postal Department. In addition to his professional achievement, he is deeply committed to social service. He joined Lions Club in 1980 and has actively served for nearly a decade. During this time, he has taken up several leadership roles, including president, secretary, and as a member. He served as a zone chairperson in 2023-24 and 2024-25, and currently in 2025-26, and he is serving as a region chairperson. సభాధ్యక్షుడు రీజన్ చైర్పర్సన్ భాస్కర్, వేదిక పైన ఉన్న పెద్దలు, వేదికలో ఉన్న లయన్స్ మిత్రులు, ఈరోజు చాలా సంతోషంగా ఉంది భాస్కర్ గారి రీజన్ మీట్లో పాల్గొనడం. మొట్టమొదటిగా భాస్కర్ గారికి నా అభినందనలు. మంచి లీడర్షిప్ అందిస్తున్నారు రీజన్లో. ముగ్గురు జోన్ చైర్పర్సన్స్ సహకారంతో ప్రతి లయన్స్ సంస్థ ద్వారా మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్నారు. ఈ రీజన్లో ఉన్న 11 లయన్స్ సంస్థల అధ్యక్షులు, సదస్సులు అందరికీ నా అభినందనలు. మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. Today's theme is beating the hunger together. Beating the hunger together అంటే ఒక మీల్ ఒకరికి ఇచ్చి ఆకలి తీర్చడం కాదు. హంగర్ రిలీఫ్ని పర్మనెంట్గా తీర్చాలి. అది లయన్స్ సంస్థల ఉద్దేశం. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఒక వారము హంగర్ రిలీఫ్ వీక్గా ప్రకటించారంటే ఆ వారంలో మాత్రమే మీరు ఆకలి తీర్చండి అని కాదు, ఆకలి తీర్చడంలో ఉన్న ఇంపార్టెన్స్, దాన్ని అవేర్నెస్ ఇవ్వడం. ప్రతి లయన్స్ సంస్థ ఈ పర్మనెంట్ హంగర్ రిలీఫ్ గురించి ఆలోచించి ఏదో ఒక రకంగా దానికి సహకరిస్తే ఆకలి అనేది ఉండదు. ఇంకా ఏమవుతుందంటే చాలామంది యువకులు చదవడం లేదు, లేదంటే స్కూల్లో చేరిన 10వ తరగతి పైన ముందుకు పోవడం లేదు, 10th నుంచి 11th పోవడం లేదు, 11th నుంచి 12th పోవడం లేదు, 12th నుంచి ముందుకు పోవడం లేదు. ప్రతి వ్యక్తి వాళ్ళ 3 పూట్ల 4 పూట్ల మీల్స్ కొనుక్కోగలిగితే ఇంకా హంగర్ అనేది ఉండదు. దానికి మనం అవకాశం కల్పించాలి. ఏదో ఒక రకమైన వాళ్ళకి అవకాశం ఇస్తే ఏదో ఒక రకంగా తోడ్పడి ఒక స్కిల్ బిల్డ్ చేస్తే వాళ్ళు సొంతంగా వాళ్ళే పని చేసుకోవడము, లేకుంటే ఒక ఉద్యోగం సంపాదించడము, ఏదో ఒక స్కిల్లో డెవలప్ చేస్తే దే కెన్ బై దేర్ మీల్.
So it's very important for a Lions Club to think of starting a vocational training center where we can give a skill to the individuals who have not continued their education because of their financial reasons. They can be a person, they can become a person who can end their job or they end their living on their own. సో ప్రతి లైన్ సంస్థ ఒక్కరోజు కొన్ని సంస్థలు 365 రోజులు భోజనం పెడుతూనే ఉన్నారు. చిత్తూరు లైన్స్, గోల్డ్ మెంబర్స్, చాలా లైన్ సంస్థలు చేస్తూనే ఉన్నాయి. కానీ మనం పర్మనెంట్గా ఈ హంగర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసడానికి లైన్ సంస్థలు ముందుకొచ్చి ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరికి సహకరిస్తే బాగుంటుందని చెప్తూ ఇంకొకసారి రీజన్ చైర్పర్సన్ భాస్కర్ గారిని అభినందిస్తూ ఈరోజు భాస్కర్ గారి లీడర్షిప్ని గుర్తిస్తూ మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అప్రిసియేషన్ సర్టిఫికేట్ని వాళ్ళకి అందించడానికి మన గవర్నర్ గారు ముందుకు వస్తే వాళ్ళకి ప్రదానం చేస్తారు.